నమస్కారం. నేను మీ విష్ణు. వెల్కమ్ టు టీ9 న్యూస్. ఈరోజు ఒక కీలక అంశం మీద మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిరగబోతుంది. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం. కొన్ని రోజుల తర్వాత అంటే 2025లో ఒక ప్రజాకూటమి ఏర్పడబోతుంది. ఈ ప్రజాకూటమి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ విషయం అనేది ఎలా అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు కావచ్చు, కుల సంఘ నాయకులు కావచ్చు, ఈ యొక్క విద్యార్థి సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ ఒకే వేదిక పైన ప్రజాకూటమిగా ఏర్పడబోతున్నారు. అంటే ఇటు ఇండియా కూటమి ఎలా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రజాకూటమి ఏర్పడబోతుంది. వాళ్ళు రాజకీయాలు అంటే అధికారమే ధ్యేయంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మాకు విశ్లేషణీయ సమాచారం అన్నట్టు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళ ఒక 150 మంది వరకు ఉన్నారు. వాళ్ళు కీలక నేతలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. అన్ని జిల్లాలు తిరిగి వాళ్ళు కూటమిగా ఏర్పడే ప్రయత్నాలు చేస్తున్నారు. 2025లో ఇది బహిరంగంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విషయం ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవడే ప్రయత్నంలో మాకు తెలిసిన విషయం, టీ9 న్యూస్కి మాకు తెలిసిన విషయం, ఆ వ్యక్తి కూడా కంప్లీట్గా అజ్ఞాతంలో ఉండి నడిపిస్తున్నాడు, అజ్ఞాతవాసిగా ఉండి పనిచేస్తున్నాడు. ఈ విషయంలో దాదాపుగా ఈ వ్యక్తి వెనకాల దాదాపు ఒక ముగ్గురు నేటి రాజకీయ పరిణామంలో ఉన్న ముగ్గురు కీలక నేతలు కూడా ఉన్నారు. ఆ వ్యక్తితోటి ఈ విషయం మనకు తెలిసిన విషయం అతను తెలియదు. ఆ వ్యక్తితో డైరెక్ట్గా మనం ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంచెం సన్నిహితుడే, బట్ ఒక విషయం ఏంటంటే ఇలాంటి విషయాలు మనతోటి చర్చనీయాంశంగా రాలేదు, తెలియకుండానే ఇప్పుడు ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేరే ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. మొత్తానికి ఇతను మాత్రము ఇంత ఇదిగా అంటే ఇతను బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణయ్య యాదవ్. ఒక రకంగా కొన్ని రోజులుగా ఇతను ఒక చాప కింది నీరులాగా అజ్ఞాతంలో ఉన్నట్టుగా అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఈ కూటమిగా ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూటమిగా బయటికి వెళ్తుందా లేదా ఈ విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 2025లో ఖచ్చితంగా బయటికి పెట్టే ఛాన్సెస్. మొత్తానికి ఎంత కాల్లో ఉన్నారు. మొత్తానికి హలో అన్నగారు నమస్కారం. అన్నగారు నమస్కారం. హలో, లైవ్ లో ఉన్నారు అన్నయ్య గారు. మీ దగ్గర చిన్న విషయం తెలుసుకుందామని లైవ్ లోకి వచ్చాను. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారు బాగున్నారా? మేము కూడా బాగున్నాం అన్నయ్య గారు. మీ గురించి మీకు తెలియకుండా లైవ్ లో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. విత్ యువర్ పర్మిషన్ నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఉండేది నిత్యం ప్రజలనే, నా జీవితం చర్చిన పుస్తకమే. నువ్వు అడిగితే ఏది అడిగినా నాకు నో ప్రాబ్లం. ఓకే అన్నగారు, తెరిచిన పుస్తకమే అంటున్నారు, ప్రజల్లోనే ఉంటున్నామన్నారు. కానీ మాకు కొంత విశ్లేషణీయ సమాచారం. ఒక విషయం అన్నగారు, కొద్ది రోజులుగా మీరు అజ్ఞాతంలో ఉండి ఏదో వర్క్ చేస్తున్నట్టుగా మాకు విషయం తెలిసింది. ఏమి అజ్ఞాతంలో లేను. బీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు అన్ని జిల్లాలు వీలైన కాడికి జిల్లా కలెక్టరేట్ తిరుగుతా ఉన్నా. ఓపెన్ కావచ్చు కదా, ఎందుకు అలా చేస్తున్నారు అన్నగారు? మీరు ఏముంది, నేను అందరికి జగమే సత్యనే కదా, సోషల్ మీడియాలో కూడా పెడుతున్నా కదా. మీరు జిల్లాల వారీగా తిరగడానికి గల కారణాలేంటి? కారణాలు ఏంటంటే మాకు బీసీల హక్కుల కోసం తిరుగుతా ఉన్నాం. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పెంచి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని జిల్లాలు తిరుగుతా ఉన్నాం. కలెక్టరేట్ మెమోరాండం ఇస్తున్నాం. దీంట్లో దాపరికం ఏముంది, విశ్వసనీయ సమాచారం ఏముంది, అద్భుతం ఏముంది? ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తున్నారు. 100%. ఎందుకంటే నేను ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, క్షేమం కోసం ఏదైనా కలుస్తా కదా. ఓకే, జిల్లాల వ్యాప్తంగా తిరగడానికి గల కారణాలు ఏంటో మామూలుగా
సంక్షేమ పరిధిలోనేనా లేకపోతే మాకు ఇంకేదో విశ్లేషణీయ సమాచారం ఉంది? ఏం తిరుగుతున్నా సంక్షేమ పరిధిలోనే ఏ జిల్లాకు పోయినా ప్రెస్కి వస్తుంది, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్లను కలుస్తూ ఉన్నా. ఇంకేముంది దీంట్లో దాపరికం? కానీ మీరు ప్రజాకూటమిగా ఏర్పడే దిశలో ఉన్నారనే విషయం మాకు తెలిసిపోయింది. మీకు మీ సన్నిహితులు కొంతమంది మాకు ఉంటారు. మా సన్నిహితులు అంటే ఏదన్నా చెప్తారు, ఏది చెప్తే అది నమ్ముతారా? మీరు మీడియాకున్న అత్యుత్సాహం ఇదేనా? కానీ వాస్తవానికి మేము మీ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మీకు కాల్ చేస్తాం. కానీ మాకు ఈ సమాచారాలు మాకు తెలుసు వాస్తవానికి. ఎందుకంటే మేము కొంత ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల అన్నగారు ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల మీ వెనకాల కొంతవరకు రాజకీయ మీడియా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అన్నగారు మేము కొంచెం మీ వెనకాల అసలు మీరు చీకటి కోణంలో ఉండడానికి, అజ్ఞాతవాసిగా ఉండడానికి గల కారణాలు ఏంటి? మరి కారణాలు ఏంటంటే నేను కనిపించాలన్న ఉద్దేశం లేదు, నా పని కనిపించాలనుకుంటా జనాలకు, నా పని ఉపయోగపడాలి. నేను కనిపించి హీరోలు కావాలన్న సౌఖ్యం లేదు కదా. ఇప్పుడు 150 మంది కీలక నేతలతో మీరు కలిసి పనిచేస్తున్నారనే విషయం, 150 మందిని మీరే నడిపిస్తున్నారనే విషయం మాకు తెలుసు. మీకు ఎవరు చెప్పిరా సామె? అన్నగారు మాది మీడియా ఒక రకంగా ఎట్లా అంటే ఇక కాకులు దూరాన్ని కారడం అన్నట్టుగా మేము సూర్యునిలాగా ఎక్కడైనా వెళ్ళగలుగుతాం. సూర్యుడు జొర్రని స్థానాలు కూడా మీరు చూస్తున్నారు. అయితే అది మా పని అలాగే ఉంటది కదా. అసలు నా వెనుకున్న కూడా ఎవరికి తెలియదు ఈ విషయం, మీకెట్లా తెలిసింది? కొంతవరకు సన్నిహితుల వల్ల కొంతవరకు తెలుసుకో. మా ముఖ్యాంశాలకు ఇద్దరికి తెలుసు ఆ విషయం, మీ దాకా ఎట్లా వచ్చింది? 150 మందిలో మాకు కూడా అనుసంధానంగా కొంతమంది ఉంటారు కదా. అదే మరి ఏసీఎఫ్ టైప్ ట్యాగూర్ సినిమాలో చిరంజీవి ఏసీఎఫ్ ఉందా? థ్యాంక్ యూ అనే ఓపెన్ అయ్యారు. థ్యాంక్ యూ. ఆ టైప్ లో మా వ్యవస్థ పని నడుస్తా ఉంది. ఓకే, ఓపెన్ అయ్యారు. మీడియా కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని నోట్ జారగొట్టి సమాధానం రాబట్టుకున్నారా మీరు? ఇప్పుడు సమాధానం రాబట్టడానికే కదా మేమున్నది. నేను చెప్పొద్దు అనుకున్నా, మీ రెచ్చగొట్టడం వ్యాఖ్యల ద్వారా ఏసీఎఫ్ స్థాయిలో చేస్తా ఉన్నాం అనేది నోట్ జారాల్సి వచ్చింది. ఇక సల్లకొచ్చి ముందు జాతర ఎందుకు అడగండి ఏందో. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి దీనికి పేరు ప్రజాకూటమిగా పేరు పెట్టారని చెప్పేసి ఒక విశ్లేషణీయ సమాచారం నిజమేనా? 100%. ఎందుకంటే ఈ ప్రజలతో ఏర్పడ్డది, ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల భాగస్వామ్యం ఉంటది కాబట్టి ఇది ప్రజాకూటమి. ఓకే, దీని ఎజెండా ఏంటి? దీని ఎజెండా ఏం లేదు, రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యం. ఓకే, ఇది 3 సంవత్సరాల నుంచి నడుస్తుందంట, నిజమేనా? ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నదని నాకు తెలుసు, అది మీకు ఎందుకు చెప్తా. 18 సంవత్సరాల నుంచి నడుస్తుంది నా మనసులో. అది అంకరాపణ జరిగింది 3 సంవత్సరాల క్రితం. అది 3 సంవత్సరాల నుంచి, మేము 3 నెలల్లో తెలుసుకోన్నాం ఈ విషయము. సారీ లేదని మీరు ఎక్కడన్నా మా వాళ్ళతోటి కూపిలాగి లాక్కున్నారు. మీరు ఎక్కడ ప్రెస్ కు ఇవ్వకుండా మేము వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ మేము ఎక్కడ మీటింగ్ పెట్టుకున్న ఒక ఫోటో కూడా తీసుకోలేము. అవునవును, అంత సీక్రెట్ గా చేస్తే మరి బహుశా రేపు మా కూటమి విజయం తర్వాత మీ T9 న్యూస్ వల్లే మరి ముందుగా దీన్ని గ్రహించిన వాళ్ళు అవుతారేమో ఈ రాష్ట్ర వ్యాప్తంగా. థ్యాంక్ యూ అనే ఒక విషయం ఏంటంటే, అసలు ఈ కుల సంఘ నాయకులను, ఈ ప్రజా సంక్షేమ పరిధిలో ఉండే ఈ కీలక నేతను, విద్యార్థి సంఘ నాయకులను, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీలను వీళ్ళందరూ ప్రజాకూటమిగా ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు మీరు? ఎందుకు ఏర్పాటు చేద్దామంటే ఈ ప్రజా సంఘాల ద్వారా కానీ ఏదన్నా హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. అవును, ఆర్ కృష్ణయ్య గారు చాలా జీవోలను తీసుకొచ్చిండు ప్రభుత్వం మీద పోరాడి. అవును, గురుకుల పాఠశాలలు తీసుకో, తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఫీజు రింబర్మెంట్ తీసుకో, కానీ ఒక రాజ్యాధికారమే మాకు ఆశగా మిగిలిపోయింది. ఆ రాజ్యాధికారాన్ని సాధించాలి అనే ఉద్దేశంతో నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రంలో మీరు తీర్పు చూసారు. అవును, ఎంతో మంది హేళన చేశారు ఆ వ్యక్తిని. అవునవును, పవన్ కళ్యాణ్ గారిని నిస్వార్థంగా ఆయన కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ ఎదుర్కొని ఈ 10 సంవత్సరాలలో దాదాపు ఆయనకున్న మార్కెట్ కు 1000 కోట్లు సంపాదించేవాడు సినిమాలు తీస్తే. అవునవును, కానీ ఆయన ఎడపదడప సినిమాలు తీస్తే ఆ డబ్బులు తెచ్చి పార్టీ నడుపుతూ అకాల మరణం చెందిన, అంటే అకాల మరణం కాదు, అప్పుల బాధలు ఏగలేక రైతులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు 36 కోట్లు వంచిన గనుడు
మరి ఆయన ప్రజల కోసం 2 దోవలు ఓడిపోయి కూడా ప్రజల కోసం పనిచేసినందుకు ప్రజలు గుర్తించారు, పట్టం కట్టారు. అంటే మీరు ఇప్పుడు మరో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటారా? ప్రజా కూటమి తమ్ముడు, ఎన్డీఏ కూటమి అంటున్నావు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి 2 పోటీ చేసినాయి. అవును, రెండింటికి మెజార్టీ రాలే. ఓకే, యూపీఏ కూటమికి, ఎన్డీఏ కూటమికి రాలేదు, ఇండియా కూటమికి రాలంటే ప్రజలు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిని కానీ, ఇండియా కూడా భాగస్వామ్య కూటమి కానీ ప్రజలు సంపూర్ణంగా ఎవరిని స్వీకరించలేదు. ప్రజలు మధ్య మార్గంగా తీర్పు చెప్పారు. ఎవరికి సంపూర్ణంగా 272 సీట్లు ఇవ్వలే. వాళ్ళకి అధికారం కట్టబెట్టే ఉద్దేశం. ఇక్కడ కాంగ్రెస్ కు 99 ఇస్తే అక్కడ బీజేపీకి 240 చిల్లర ఇచ్చారు. ఓకే అన్నయ్య, ఒక మాట, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది. రాజకీయ కోణంలో చూస్తే ఈ యొక్క కూటమి ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అసలు? ఈ కూటమి ఏర్పడడానికి కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు జరిగిందని సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. అవును, మరి నేటి వరకు వందల కులాలు, ఈ భారతదేశ కుల వ్యవస్థలో వందలాది కులాలు, గ్రామ పంచాయతీ మెట్లెక్కని కులాలు ఉన్నాయి, పార్లమెంట్ మెట్లెక్కని కులాలు ఉన్నాయి, అసెంబ్లీ మెట్లెక్కని కులాలు ఉన్నాయి, ఓ జడ్పీటీసీ, ఓ జడ్పీ స్థాయి గానో ఉండరు. వాళ్ళందరికీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో సమాజ నిర్మాణం జరగాలంటే పాలనలో ప్రజలందరికీ భాగస్వామ్యం కావాలి. ఓకే, ఇప్పుడు ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఉండాలి పాలన భాగస్వామ్యంలో, నిర్ణయాత్మక పాత్రలో. ఓకే, అది కొరవడింది. కొందరి చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమై ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కూటమిలో ఎంతమంది ఉన్నారు మీరు? ఈ కూటమిలో మీరే చెప్తున్నారు 150 మంది ఉన్నారని. 150 మంది అంటే మాకు కొంతవరకు తెలుసు, మొత్తం తెలియదు కదా. అంతే ఉన్నారు. 150 మంది కీలకంగా పనిచేస్తా ఉన్నారు. ఎవరికి వాళ్ళుగా వాళ్ళు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా, జెడ్పీటీసీగా పోటీ చేస్తారా, సర్పంచ్ గా పోటీ చేస్తారా, వాళ్ళ బలాలను బట్టి వాళ్ళు పోటీలోకి దిగుతారు, రేపు రంగంలోకి దిగుతారు. ఓకే, కానీ వీళ్ళు 150 మంది అందరికీ ఓటు బ్యాంకింగ్ చాలా ఉంది. దాంతోపాటు మీ వెనకాల ముగ్గురు ఉన్నారు అనుకుంటా. ముగ్గురు నేడు అధికారంలో ఉన్న నాయకుల సన్నిహితులు వాళ్ళే ఉన్నారు, మిమ్మల్ని నడిపిస్తున్నారనే విషయం నిజమేనా? నన్ను అధికార పార్టీ నడిపిస్తలేదు, విపక్ష పార్టీ నడిపిస్తలేదు. నాకు పుట్టిన 6 నెలల నుంచి నడుస్తూనే ఉన్నా కదా నేను. మీ కూటమి నడవడానికి కారణం, మీరు కూటమి నడవడానికి మూల స్తంభం, మూల కారణం నా ఆలోచనలోకి వెళ్ళి వచ్చింది. కూటమి నడవడానికి కారణం, నా కూటమి వెనక 3 శక్తులు ఉన్నాయి. ఓకే ఓకే, ఇది పాయింట్ చెప్పండి. ఎవరు? కూటమి నడవడానికి నన్ను ప్రోత్సహిస్తే వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న శక్తులు 3 ఉన్నాయి. ముగ్గురు ఎవరు? ఏ పార్టీలు, ఏ నాయకులు? ఒకటి మహాత్మా జ్యోతిబా పూలే గారు. ఓకే, ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మీరు ఎక్కడో వెళ్తున్నారన్న గారు? మాన్యశ్రీ కాంశీరామ్ గారు. నేను ఎక్కడ వెళ్తలేను. వీళ్ళు ముగ్గురు జీవితాలను త్యాగం చేసిరు ఈ సమాజం కోసం. ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలు, అన్టచబుల్ ప్రజల కోసం, కులపరంగా, సంస్కృతి పరంగా, ఆచార వ్యవహార పరంగా, రాజకీయ పరంగా అంచవేయబడ్డ కులాల అభ్యున్నతి కోసం వీళ్ళు ముగ్గురు కష్టపడ్డారు. ఓకే, మా టార్గెట్ ఇది కాదు. వాస్తవానికి మీరు ఎన్ని పార్టీల దగ్గర మంతనాలు జరిపారు? అది ఏ పార్టీ దగ్గర మంతనాలు జరుగుతాయి? కాంగ్రెస్, ఈ జాతీయ పార్టీలు కాకుండా, జాతీయ పార్టీలు ఈ మెయిన్ గా ఉన్న ఇప్పుడు ప్రధాన పార్టీలు కాకుండా మీరు మంతనాలు జరుపుతున్నారని మాకు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారానికి దూరంగా ఉన్న, ప్రజాభావ్యంలో పెద్దగా ప్రాచుర్యం లేని అన్ని రాజకీయ పార్టీలతో నేను చర్చ జరుపుతా ఉన్నా. ఆ బహుజన సిద్ధాంతం ఉన్న రాజకీయ పార్టీలతో. ఇది మాకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని పార్టీలను మీరు కలవడం జరిగింది? మంతనాలు ఎన్ని పార్టీల దగ్గర? అవన్నీ ఏం చెప్పాను, అన్ని చెప్పినాక నాతో సీక్రెట్ ఏముంటది రేపు ఎలక్షన్ లో నేను ఏం చెప్పేట్టు. ఓకే 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 చేస్తాను. ఓకే, ఏమన్నా అంటే పార్టీలు చెప్పినాక ఆ పార్టీ నాయకుల పేరు అడుగుతావు, మళ్ళీ అడిగిన తర్వాత నేను అనుకున్నా 150 మంది పేర్లు ఏమడుగుతావు, మళ్ళీ నీ పేరు వివరాలు ఎవడెవడో వాని పేరు కూడా అడగచ్చు. ఓకే సార్, కుల సంఘాలకు సంబంధించిన ఈ బడుగు బలహీన వర్గాలని ఎందుకు ఎంచుకుంటున్నారు వాళ్ళని? కూడా అనుభవ నిజాయితీ పరులు, నిస్వార్థంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారి ఆశయ సాధన
కోసం వాళ్ళు ఆర్నిసలు శ్రమిస్తా ఉన్నారు. అలాంటి నిజాయితీ పరులే కదా నేను చేయాలనుకున్న రాజ్యాధికార స్థాపనకు నాకు ఉపయోగపడేది. కాబట్టి నేను ఎక్కువ వాళ్ళు తక్కువ కాదు, అందరం సమానమే, కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఓకే అన్నయ్య. ఇప్పుడు పని ఇప్పుడు ఎలా ఉందంటే రోడ్డు పక్కన నాటిన మొక్కలా ఉంది. ఒకేడనా ఆల్రెడీ వృక్షమై ఉంది, అది ఆక్సిజన్ ఆల్రెడీ ఇస్తుంది, పండ్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కాకపోతే కొంతవరకు ఎవరు అంత ఫోకస్ పెట్టి చూడట్లేదు. ఫోకస్ అంటే మేమే ఫోకస్ కానీ ఫోకస్ అవుతున్నాం. ఎందుకంటే సంపూర్ణంగా గ్రౌండ్ వర్క్ జరిగిన తర్వాత ఓకే బహుశా 2025 ఈ ముగ్గురు మహనీయులలో ఒక మహనీయుని జయంతిని చూసుకొని దీన్ని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రజాకూటమి లోగో గాని దాని విధి విధానాలు మేనిఫెస్టో అన్ని విడుదల చేస్తా. ఓకే, మీ ఎజెండా ఇప్పుడు ప్రస్తుతానికి 2025లో స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారంట. అంటే ప్రజల ముందుకు రాబోతున్నారా మీరు? ప్రజల ముందుకు నేను ఒక పిసిసి రాష్ట్ర అధ్యక్షునిగానే వస్తా. వివిధ నా తోటున్న సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ పేరు మీదనే వస్తారు. ఇదంతా మాకు ఒక అడ్రస్ ఏంటంటే ప్రజాకూటమి. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాక ఇందులో అగ్రకులాలకు చెందిన నిజాయితీ పరులు నిరుపేదలు కూడా ఉంటారు. ఓకే, కానీ మేము సామాజిక న్యాయం కోసం ప్రజాకూటమి ఏర్పాటు చేస్తున్నాం. సామాజిక న్యాయం అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సామాజిక వర్గాలు అందరికి సమన్యాయం చేసినప్పుడే సామాజిక న్యాయం చేసినాం. ఓకే, ఇప్పుడు 28, 29 ఆ ఎన్నికల బరిలో మీరు నిలబడుతున్నారా? అయితే నిలబడం కానీ కూటమి ద్వారా నిలబడతారు. ఓకే, కూటమి అభ్యర్థిని మన ముఖ్యమంత్రి అభ్యర్థిని 2026 తర్వాత డీలిమిటేషన్ అయితే నియోజకవర్గాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా, మెయిన్గా ప్రధాన పార్టీలు ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు సపోర్ట్ అడిగితే మీ మద్దతు అడిగితే ఏం చేస్తారు మరి? మద్దతు ఇవ్వడానికి రాలే కదా, మార్పు కోసం వచ్చినాం మేము. మార్పు అంటే ఏ టీఆర్ఎస్ పోయో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే మార్పు కాదు, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. మార్పు అంటే ఒక కుర్చీ మీద ఇంకొక ఆయన దిగి ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఎక్కితే మార్పు కాదు. అంటే సామాజిక వర్గీకరణ జరిగినట్ట ఇప్పుడు సామాజిక సబండ వర్గాలకు సామాజిక న్యాయం జరగాలి. ఈ తెలంగాణలో ఉన్న అన్ని సబండ కులాల ప్రజలకు కులాల వారీగా వాళ్ళ వాట వాళ్ళకి అందాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు అందరికి సంపూర్ణంగా అందాలి. ఓకే, మీరు అన్నది కరెక్టే. కానీ మీ దగ్గర ఉన్న ఈ నాయకులు కాస్త రేపు ఆ ప్రధాన పార్టీలు ఆహ్వానిస్తే ఒక రకంగా ఆర్థిక పరంగా బలంగా ఉన్న పార్టీలు అవి. ఇది తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, ప్రళయం వచ్చినా అన్నిటికీ తట్టుకొని నిలబడే వ్యక్తులనే ప్రజాకూటమిలో నాయకులుగా నిలబెడతా ఉన్నాం. అంటే వ్యామోహం లేని వ్యక్తులే, అమ్ముడు పోని వ్యక్తులే, ఆత్మగౌరవం కోసం ఎవరైతే పోరాడుతున్నారో ఆత్మగౌరవం నినాదం ఉన్న వ్యక్తులే ఈ కూటమిలో ఉన్నారు. ఆత్మగౌరవం లేని వ్యక్తులు లేరు ఇలా. కానీ ఇప్పుడు మీరే ఆ ప్రజా కూటమిగా ఏర్పడుతున్నప్పుడు ఈ ప్రధాన పార్టీలకు ఓటు బ్యాంకింగ్ ఉంది, మీ ఓట్లు అక్కడ రావంటారా మరి? ప్రధాన పార్టీలకు ఓట్లు బ్యాంక్ ఎక్కడ? ప్రధాన పార్టీలన్నీ వీళ్ళ మీద లెక్కించగలిగిన స్వల్ప జనాభా ఉన్న కొన్ని సామాజిక వర్గాలకు చెందిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయంగా అణచివేయబడ్డ మెజార్టీ ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారానికి దూరం ఉన్నారు. ఏదో రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, కానీ వాళ్ళు సంపూర్ణమైన తృప్తి పొందలేదు. రాజ్యాధికారానికి దూరం ఉన్న ప్రజలంతా వాళ్ళు నా వైపు ఉన్నారు, వాళ్ళ వైపు ఎందుకు పోతారు? ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజాకూటమిలో ప్రజలు ఉంటారు, కానీ ప్రజలు పోయి రాజకీయ పార్టీలకు ఓట్లు ఎట్లేస్తారు? వాళ్ళ ఓటు బ్యాంక్ ఏం లేదు, ఓట్లు మావే, సీట్లు వాళ్ళవి. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాము, 28లో జరగబోతుంది. కానీ మీరు ప్రస్తుతానికి ఒక ప్రధాన పార్టీలకు సంబంధించిన ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ దగ్గర మీరు సన్నిహితులుగానే ఉంటూ వాళ్ళ యొక్క సహకారంతో మీ యొక్క ప్రజాకూటమిని ఏర్పరిచేదని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్. లేదండి, అన్ని రాజకీయ పార్టీలలో నాకు మిత్రులు ఉన్నారు, అందరితోటి మాట్లాడుతా బాగుంది. కాకపోతే వివిధ పార్టీలలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, సర్పంచులు, ఎంపీ, జెడ్పీసీ, సో ఎవరైనా ఉన్నారు నిజాయితీగా వాళ్ళు ఆ రాజకీయ పార్టీలను వదులుకొని ఈ కూటమిలో పనిచేస్తామని వస్తే కూడా వెల్కమే, దానికి ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీది స్వార్థం లేని ఇప్పుడు ఈ ప్రకృతికి స్వార్థం లేదయ్యా. ఓకే,
అందరికీ ఒకేలాగా గాలి ఇస్తుంది, ఒకేలాగా వెలుతురిస్తుంది, ఒకేలాగా చీకటిస్తుంది. ఓకే. ఈ ప్రజాకూటమి కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజలే భాగస్వాములు దీంట్లో. ప్రజలే ఓట్లు వాళ్ళయే, సీట్లు వాళ్ళే వేసుకుంటారు. ఈసారి ఓట్లు వీళ్ళ ఈ సీట్లు ఇంకోనికి ఇచ్చే పరిస్థితి లేదు జనం ఇప్పుడు. ఇప్పుడు కొంతమంది ఈ సామాజిక కార్యకర్తలు కానీ, కొంతమంది ఈ యొక్క కొన్ని పార్టీలు ఇంకా మీ దగ్గర మంతనాలు జరపలేదని చెప్పేసి చిన్నగా మాకు తెలుసు. ఓకే, వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్తున్నారా, వాళ్ళని ఆహ్వానిస్తున్నారా మీరు? నేను ఎవరి దగ్గర మీద వాడి వెళ్ళడం లేదండి. మా సిద్ధాంతం కాపీని పంపుతున్నాం వాళ్ళకు. ఓకే. మా సిద్ధాంత పరమైన మేనిఫెస్టో ఒకటి ఉంది మా దగ్గర. అవును. ఆ మేనిఫెస్టో వాళ్ళ ముందు పెడుతున్నాం, చదువుకుంటున్నారు. ఓకే. కొందరు అప్పుడే స్పందిస్తున్నారు, కొద్దిగా లేట్ గా స్పందిస్తున్నారు, కొద్దిగా 6 నెలలకు వచ్చి కలుస్తున్నారు. అని వాళ్ళ అవసరాలను పరిస్థితులను బట్టి కూడా ఖచ్చితంగా ఇది ఒక బలీయమైన శక్తి. కూటమి సూచించిన వచ్చే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి. ఓకే. ఈ రాష్ట్రంలో మీరు ఈ ప్రజల కోసం చేసే మొదటి అంటే మీ ఎజెండా ఏంటి అసలు? రాజకీయం మాత్రమేనా, లేకపోతే అధికారమేనా, లేకపోతే ఎజెండా అంటే పింఛన్ పెంచుతాము, ఓకే, ఉద్యోగాలు పెంచుతాము, లేకపోతే బస్సులు ఇస్తాము, అది ఇస్తాము, భూములు వస్తాము, ఇది కాదు మా నినాదం. రాజ్యాంగం ఏదైతే సూచించిందో దాన్ని పరిపూర్ణంగా అన్ని సబండ వర్గాల ప్రజలకు సంపూర్ణంగా రాజ్యాంగ ఫలాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంపదను పంచడమే మా ఎజెండా. అందరికి సామాజికమే. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కానీ నెక్స్ట్ మీ దాంట్లో అంటే ఇప్పుడు మీరు ఒక అన్నా హజారే టైప్ లో ఏమన్నా సంథింగ్ లేదు. అన్నా హజారే గారి ఆలోచన విధానం వేరు. అన్నా హజారే గారు రాజకీయ కోణంలో పనిచేయలేదు. అవును, ఇది వాస్తవం. ఆయన అవినీతి నిర్మూలన కోసం, సమాజ నిర్మాణం కోసం ఆయన వేరు. కానీ ఆయన అలా అన్నా గానీ ఇప్పుడు కేజ్రీవాల్ సార్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. అంటే సరే, కేజ్రీవాల్ గారు తప్పు చేసిరా లేదా, నింద మోపబడిందా, అది చట్టం పరిధిలో ఉంది, చట్టం చూసుకుంటారు. మనం ఏం మాట్లాడడానికి లేదు దాంట్లో. మనం కాంశీరామ్ గారి ఆలోచన విధానాన్ని అమలు పరుస్తా ఉన్నాం. ఆయన విధంగా అమలు పరిచిన విధంగానే వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ పార్టీ వీడి మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోయిండు. మరి అట్లా ఒక ప్రత్యేక కారణాల వల్ల అది ఏ రాష్ట్రంలో అయితే పార్టీ పుట్టిందో అక్కడనే ప్రజలు తిరస్కరించారు. అవును, అది కారణం ఏదైనా కావచ్చు. నేను ఆ పార్టీని నేను కించపరచను, చిన్నగా మాట్లాడను. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఇప్పుడు అవి కూడా ఒక రకమైన ప్రధాన పార్టీలు. అట్లా ఆ పార్టీల దగ్గర నేనేమంటుంటే అది తమిళనాడు కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. కొన్ని వెనుకబడ్డ కులాలకు వెళ్ళి ముందుకు వచ్చిన కొందరు నాయకులు పార్టీలు ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రులు అయ్యారు, అన్ని చేశారు. కానీ ఏదో అనుకున్న పని ఒకటి చేరుకోలేకపోయారు. కాబట్టి సబండ వర్గాలకు సామాజిక న్యాయం అది మా ప్రజాకూటంతో సాధ్యమవుతుంది, దాన్ని నమ్ముతున్నాం. ఇప్పుడు అంటే నియోజకవర్గాలు కూడా సమీకరణాలు జరిగే పరిస్థితి ఉంది, పునర్విభజన జరుగుతుంది. 2026లో మనకు డీలిమిటేషన్ అవుతుంది. ఓకే. 26 ఎండింగ్ వరకు ఉంటుండ్రు. ఈడ 153 నియోజకవర్గాలు అయితే. ఓకే. అట్లా చూసుకున్న 33 జిల్లాలు కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాకే 3 నియోజకవర్గాలు పెరగవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు అనుకునే లెక్క ప్రకారం 153 నియోజకవర్గాలు అంటే అన్ని నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తారా? అంటే అప్పటి అవసరాలను బట్టి ఎవరైనా ఒక పార్టీ మాతోటి పొత్తులో భాగంగా వచ్చి మా సిద్ధాంతానికి, మా మేనిఫెస్టోకి అనుకూలంగా ఎవరన్నా వస్తే కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాల శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు, చుట్టూ మా శత్రులనే ఉంటారు. ఓకే. అంటే నేటి ప్రధాన పార్టీలు కూడా వాళ్ళకు మీరు మద్దతు ఇచ్చే పొజిషన్ ఏమన్నా? మద్దతు వాళ్ళ అవసరం అయితే మద్దతు తీసుకుంటాం. 77 ఏళ్ళ కొద్దిగా మద్దతు ఇచ్చినాం కదా వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు మద్దతు ఇచ్చే కూటమి ఎందుకు పెట్టినట్టుగా? కరెక్టే. కానీ ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళతోటి పోటీ ఉంటుందా, ఉండదా? వాళ్ళతో మాకు పోటీ లేదు. ప్రజలందరూ అక్కడ ఓట్లు వేస్తుంది. ప్రజాకూటమి వైపు మళ్ళీ ప్రజలందరూ, ఇది ప్రజల కూటమి. ఓకే. ప్రజలు కొందరిని రాజులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రులను చేస్తారు ఎన్ని నాలు. ఓకే.
ఈ ప్రజాకూటమి ద్వారా ప్రజలు ఏమవుతున్నారంటే వాళ్ళను వాళ్ళు పాలించుకునే పరిస్థితికి వచ్చారు. ఓట్లు మావి సీట్లు వాళ్ళవా. అదే వాళ్ళకు 75 సంవత్సరాలుగా ఓట్లు వేస్తా ఉన్నాం, సీట్లు లాక్కుంటా ఉన్నారు. అయినా మాకేం మరుగా పెట్టారు మాయ మాటలు, ప్రజాకర్షక పథకాలు. అవి నేటి కూడా మరి ఏ పథకం ద్వారా కూడా సంపూర్ణంగా ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందినట్లేదు. ఇక ఓట్లు మావే, సీట్లు మావే, మమ్మల్ని మేమే పాలించుకుంటాం. సామాజిక న్యాయం ఎవరిని అడిగితే వచ్చేది శూన్యం, పోరాడితేనే రాజ్యాధికారం. ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయుధం అనే ఓటు అనే వజ్రాయుధాన్ని ఆయుధంగా ఇచ్చాడు. కత్తులు పట్టాల్సింది లేదు, యుద్ధం చేయాల్సింది లేదు, రక్తం కార్చాల్సింది లేదు. ఓకే, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఈ యొక్క ప్రజాకూటమి నుంచి ఏమన్నా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? ఏం నిర్ణయం తీసుకోలేదు. ప్రజాకూటమి బాహటంగా ఆవిర్భావం ప్రకటించిన తర్వాతనే కార్యకలాపాలు స్పీడప్ అందుకుంటాయి. ఓకే ఓకే అన్నయ్య, ఇప్పుడు ఈ యొక్క రాజకీయ కోణంలో ఇప్పుడు ఉన్న ఎన్ని జిల్లాల వరకు తిరిగారు మీరు? నేను అవన్నీ చెప్పలేను కదా. మొత్తానికి అసలు విషయాలు మాత్రం చెప్పట్లేదు అన్నయ్య, అసలు విషయాలు. కానీ మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఈ బడుగు బలహీన వర్గాలకైనా, లేకపోతే మీరు కూడా ఆర్థికంగా ఎదగడానికి, లేకపోతే అందరి నాయకులాగానే మీరు కావడానికి సంథింగ్? నేను ఆర్థికంగా ఎదగాలంటే నాకు తెలివి ఉంది. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ పీజీ. నాకు సమాజం మీద అవగాహన ఉంది. వ్యక్తిగతంగా ఎట్లా బతకాలనో తెలుసు, సంపాదించేది తెలుసు. నేను ఒక సంపాదించుకొని సుఖపాలు కలుసుకోలేదు. చాలా మంది కష్టపడి నష్టపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సామాజిక న్యాయం జరగడం కోసమే నేను ప్రజల్లో జీవితాల్లో వెలుగు తేవడానికి నా కుటుంబాన్ని చీకట్లోకి నెట్టుతున్నాను. ఓకే, మీరు ఒకవేళ పోటీ చేస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు మీరు? పోటీ చేయడం అసాధ్యం. మరి అదేంటి? నేను 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మా సొంత ఊళ్ళో సర్పంచ్ కావాలని కలలు కన్నాం. అది రిజర్వేషన్, నా ఓటు వచ్చిన తర్వాత రిజర్వేషన్ అనుకూలంగా రాలే. 4 దఫాలుగా మనం ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు గెలిచారు. అది ప్రజల్లో నాకు మా ఊర్లో ఇప్పటికే అభిమానం ఉంది, ఆదరిస్తారు. 80% వన్ సైడ్ అన్ని రకాలుగా ఉంది లేండి. మీ నియోజకవర్గంలో కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు, మీ అభిమానులు ఉన్నారు. మీ యొక్క ఈ జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు నేను ఇండిపెండెంట్ గా నిలబడితే కూడా తక్కువ నేను డబ్బు ఖర్చు పెట్టకుండా నేను నిలబడ్డా అని వాళ్ళకి తెలియనికి ప్రచారం ఒక 4 ఆటోలు పెట్టి ప్రచారం చేసి 50,000 ఓట్లు పడతాయి నాకు. ఉంది ఓటు బ్యాంకింగ్ ఉంది. అంటే వీళ్ళ దగ్గర కూడా ఇలాంటి ఓటు బ్యాంకింగ్ ని మీరు తిరిగి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి? 100%. ఓకేనే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తానికి మీరు చెప్పారనుకున్నాం మేము. చెప్పారంటే ఇక మీరు మొత్తం కూపి లాగిరు, సల్లకొచ్చి ముందైంది. నేను చెప్పకుండా మీరు లీకులు చేస్తారు. లీకులు చేస్తారంటే ఇక మేము ఉన్నదే అంతే కదా ఆలోచన. అది ఎందుకంటే మీరు లీకులు చేసేముందరా అన్నగారు, లీకులు ఎందుకు చేయాలి? అవకాశం మీకెందుకు ఇవ్వాలి? మేమే చెప్తే అయిపోతుంది కదా అని. ఎప్పుడు మీరు మీడియా ముందుకు ఎప్పుడు రాబోతున్నారు మరి? మీడియా ముందు ఉంటా కదా. ప్రజాకూటమిని ఆ ఎజెండాని, ఆ యొక్క మేనిఫెస్టోని మీ యొక్క జనవరి అనుకుంటా. జనవరి అంటే అది తక్కువ టైమే ఉంది మొత్తానికి. తక్కువ మాకు ఎక్కువ టైమే అది. ఓకే, వర్క్ చేసుకోవాలి కదా. మొత్తానికి ఇది ఎన్ని రోజుల నుంచి మీరు ఇలా చేస్తున్నారు? మీరే చెప్తారుగా ఇందాక 3 సంవత్సరాలుగా నడుస్తా ఉందని. 3 సంవత్సరాలుగా మేమన్నది, కానీ మీరు ఎక్కువ అన్నారు కదా. 3 సంవత్సరాల క్రితం ఆగస్టు 22 ఓకే అన్నయ్య చిరంజీవి గారి బర్త్డే రోజు బీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పోస్ట్ తీసుకున్నా. ఓకే, ఆ రోజే మొక్క దొరికింది ప్రజాకూటమి. ఓకే, గతంలో కూడా మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. 40 సీట్లలో ఖచ్చితంగా అభ్యర్థులు నిలబెడితే 28 అని చెప్పిన. మీరు ఆ మాట చెప్పారు, మీరు పార్టీ పేరు చెప్పారు కాబట్టి మేము మీ వైపుకి వెళ్ళి కొంతవరకు మేము ఇన్వెస్టిగేషన్. అప్పుడు 40 వరకు చెప్పినాం, అది బీసీసీ అని చెప్పినాము. మీకు ప్రజాకూటమి నేనేం లీక్ చేయలే, మీకు ఎవరు లీక్ చేసు సంథింగ్ ఏదేమున్నా ఎన్నాళ్ళు దాచలేము. కడుపులో 9 నెలలు దాచగలుగుతాం బిడ్డను, కానీ 9 నెలల తర్వాత వద్దనుకున్నా బయటకు వస్తుంది బిడ్డ. కరెక్టే. కాకపోతే ఇప్పుడున్న మీ ప్రధాన పార్టీల నుంచి మీకు బాగా ముప్పు ఉన్నట్టు అయితే? ఏం లేదు, ప్రధాన పార్టీల నుంచి నాకు ముప్పు ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేసింది లేదు. వాళ్ళ మీద అంటే మిమ్మల్ని మీరు పార్టీ అంటే నడిచేది మీ హ్యాండ్ ఓవర్లో కాబట్టి ఆ నాయకులను మీరు వాళ్ళు కొంత లాగే ప్రయత్నాలు సంథింగ్ జరగవు. అట్లా మా నాయకులు అమ్ముడుపోయే నాయకులతో ఉంటే ఇప్పటికే నేను తొందరపడి కూటమిని బహిర్గతం చేస్తుంటే కదా మన ఎన్నికలప్పుడే.
ఇంకా నడుస్తుంది అయితే అండర్ గ్రౌండ్ వర్క్. నడుస్తుంది. మేము కనిపించాలని మా కోరిక ఏం లేదు, మా పని అనిపిస్తుంది కదా సార్. ఓకే అన్నయ్య, మీరు మొత్తానికి చాలా ఒక పెద్ద కొండని ఎత్తుకున్నట్టుంది. కొండని ఏం ఎత్తుకోలే, చిన్న విషయం. ఎందుకంటే ఎనగబడ్డ కులాలు మెజార్టీ ఓట్లు మావే ఉన్నాయి. మేమంతా ఒక కూటమి తయారవుతున్నాం, మా ఓట్లు మాకు వేసుకుంటాం, మా సీట్లు మేము సాధించుకుంటాం, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం ఆత్మగౌరవం. ఓకే, ఇది ఒక రకంగా సక్సెస్ అవుతుంది అనే విషయము చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ప్రజల్లో వాస్తవానికి మొన్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులే అంటే ప్రజలందరూ ఒకటే దాటి మీద ఉన్నారు. వాళ్ళు ఎవరి మనసులో ఏముందో తెలియదు కానీ మొత్తానికి అయితే నేను ఒక విషయం చెప్పాను. చెప్పండి. సరే, నేను కాంగ్రెస్ కు అభిమానిని కాదు, ఓకే, నేను కాంగ్రెస్ కార్యకర్తను గాను, అంతకు వాళ్ళకి సపోర్ట్ చేసింది లేదు. కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కీలక పాత్ర అయితే మేము పోషించినాం ఒక ప్రజా సంఘాలుగా. ఇది వాస్తవమే. అన్ని ప్రజా సంఘాలుగా నేను ఒక ప్రజా సంఘం నాయకుడిగా నేను వాసం చెప్పాలంటే జెన్యూన్ గా వాళ్ళందరికంటే కూడా నిజాయితీ నేను పనిచేసినాను. ఓకే, నా వెనక 3 శక్తులు ఉన్నారు. ఓకే, ఆ 3 శక్తుల పేర్లు చెప్పట్లేదు. చెప్తే కదా, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మాన్య శ్రీకాంత్ సింగ్ గారు, వీళ్ళు 3 ఉన్నారు. ప్రకృతి సహకరిస్తుంది. అన్నయ్య గారు, మీరు మొత్తానికి అసలు విషయాలు, అసలు కోణాలు ఇంకా తెలియజేయట్లేదు. అసలు కోణాలు ఉండడానికి ఏముందా, నా బ్యాంకు అకౌంట్ చూసుకుంటావా ట్రాన్స్ఫర్కేషన్, లేకపోతే నా ఇంకేమన్నా సీసీ కెమెరా కూడా సినిమాలో పెడతారు చూడు, డిపిఎస్ ఏదో నా ఈపులో పెట్టి తిప్పుతావా, నా బట్టలకి ఎత్తవా, నా బైక్ ఎత్తా పెట్టుకోవాలి. నేను ఎక్కడ అవుతున్నా అలా అని కాదు, మీరు ఓపెన్ గా చెప్తారని ఒక నమ్మకంతో మీకు అడగడం జరిగింది. ఓపెన్ గా భగవంతుడు నన్ను ఈ భూమి మీదకి తోలిచ్చింది. అనాథుల అభాగుల రాజకీయంగా అణచివేయబడ్డ ప్రజల తరఫున నేను నిలబడాలి, వాళ్ళకు రాజ్యాధికారం అందించాలని పంపించిండు. ఆ బాధ్యత నేను పూర్తి చేస్తా. అన్నగారు, 2028 తర్వాత ప్రజాకూటమి ముఖ్యమంత్రి ఉంటాడు. ప్రజలందరితో ఇక్కడ ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు కాదు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేది. ప్రజలకు ఒకటి సోషల్ మీడియాలో ఒక ఆప్షన్ పెడతాం. ఓకే, ఒక 10 మంది పేర్లు పెడతాం. ఓకే, కూటమి ముఖ్య నాయకులది, మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు అని. ఓకే, ఎవరు ఓట్లు ఎక్కువేస్తే వాళ్ళనే ప్రజా తీర్పుకు శిరోధార్యంగా వాళ్ళనే ముఖ్యమంత్రి చేస్తాం. ఇప్పుడున్న ఈ బుర్జో రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే, ఆ మెజార్టీ సీట్లు రాన్నాడు ఎవడు పెద్ద మంచి ఉంటే ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తారు. కానీ ప్రజాకూటమి అట్లా కాదు. ప్రజాకూటమి అందులో కూడా మళ్ళా సోషల్ మీడియా ద్వారా, మెయిల్ ఐడి ద్వారా, వివిధ వాట్సాప్ ద్వారా, ఎన్నో రకాలుగా SMS ద్వారా, వివిధ రకాలుగా మేము 10 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక 2 రోజుల టైంలో మెజార్టీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపితే ఓటు రూపంలో మద్దతు తెలిపితే వాళ్ళనే ముఖ్యమంత్రిగా చేస్తాం. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే మేము అనుకున్నది నిజమే అనే విషయం అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క మళ్ళీ నీకు అవసరమైతే ఆవిర్భావం రోజు కంపల్సరీ మీకు ఆహ్వానం ఉంటది T9 న్యూస్ కు. కంపల్సరీ మేము విజయం సాధించిన తర్వాత కూడా 2020లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఉంటది. ఎందుకంటే దీని కూపి లాగింది ఫస్ట్ మీరే కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం కూడా ఏం చెప్తుందంటే, ఎట్లా ఇది బట్టబాయలు చేసింది మీరే కాబట్టి అన్నగారు, ఈ ప్రజాకూటమి ప్రజల కోసమే పనిచేస్తుందని ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. వీడియో తీసుకొని చేతులు దులుపుకుంటే సరిపోదు. కానీ ఇక్కడ మీరు తీసుకున్న ఎజెండా చాలా కీలకం. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు, లేకపోతే నాయకులుగా పనిచేస్తున్నారు. కానీ ఓటు బ్యాంకింగ్ మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. కాకపోతే అవతల వాళ్ళు వచ్చి వీళ్ళని కంట్రోల్లో పెట్టేసుకొని వీళ్ళ ఓట్లు మొత్తం వాళ్ళు దండుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రాజ్యాధికారం సాధిస్తున్నారు. కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు మన ఆత్మ ప్రబోధానుసారంగా ఒక బాక్స్ లో వేయడానికి మన ఇంకెవడు ఉన్నాడు, తుపాకీ పట్టాడు, గన్ను పట్టాడు, పక్కనే వాడు నిలబడ్డాడు. అవును, స్వేచ్ఛగా వేయడానికి అవకాశం ఇచ్చాడు. ఓటకు ప్రభావం ఏందో తెలుపుతాం, ఓటకు ఏందో తెలుపుతాం. ఓటకు ఆల్రెడీ నిజం చెప్పాలి. ప్రజా మేము ఇప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చినోండి నేను.
ఓకే కాంగ్రెస్ ను మార్చలేనా లేకపోతే ప్రజాకూటమి అధికారంలోకి తీసుకురాలేనా? ఓకే, మీరు సక్సెస్ కావాలని మేము కూడా. ఇగో నేను గొప్పని నేను మనగాన్ని అని చెప్పను. నేను ఎంచుకున్న సిద్ధాంతం గొప్పది. ఓకే, ఆ సిద్ధాంతం కోసం ఎంతవరకైనా తెగించి పోరాడుడే. యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, గన్నులు పడాల్సిన అవసరం లేదు. హాయిగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మానవ హక్కులను, స్వేచ్ఛను దాన్ని వాడుకుంటూ ఆ పరిధి దాటకుండా రాజ్యాధికారం సాధించబడాలి. ఓకే అన్నయ్య గారు, మొత్తానికి మీరు సక్సెస్ కావాలని, ఖచ్చితంగా మీరు సక్సెస్లో వెళ్ళాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య గారు. మీ దగ్గర మేము కూడా కాంటాక్ట్లో అప్పుడప్పుడు టచ్లో ఉంటాము. మేము మీకు కూడా సహకరించే విధంగా ఉంటామని చెప్పేసి మేము కూడా మా టీనై న్యూస్ తరఫున మాటిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.